హలో వ్యూవర్స్, మొత్తానికైతే గార్డెన్ వర్క్ స్టార్ట్ అయింది. జూన్ క్రాప్కి రెడీ చేసుకున్నాం అన్నమాట. అది ఏం చేసాము, ముఖ్యంగా పందికొక్కులకు, కలుపుకి, ఇంకా కోళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయని చెప్పాను కదా, అవన్నీ వాటి టెన్షన్ లేకుండా ఉండడానికి ఒకటైతే డిసైడ్ చేసాము. అదేంటని చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూడండి మొక్కలన్నీ, ఇదంతా కూడా కలుపులాగా వచ్చేసింది. ఇది గలిజేరు, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు రెండు ఉన్నాయి ఇక్కడంతా. ఎంత పిచ్చిగా చిక్కగా వచ్చేసిందో చూడండి, ఫ్రెష్గా ఉంది కదా. ఈరోజు ఇంకా పని అయ్యేసరికి అంతా తొక్కేస్తారు. అయినా పని అవ్వకపోయినా కూడా రాకి తొక్కుతాడు. అటు పక్కదేం వాడము ఆకుకూర, మేము ఇటు పక్కదే వాడేది. ఇక మట్టి అయితే వేయిస్తున్నాను ఫస్ట్. ఎందుకు అనేది చెప్తాను, చూపిస్తాను కూడా. ఈరోజు ఇన్ని రోజుల నుంచి బాగా టెన్షన్ పెట్టేశాను కదా, అంటే సస్పెన్స్ పెట్టేశాను, చెయ్యాలి తర్వాత చెప్తాను, ఈరోజు చూపిస్తాను. ఇక నేనైతే వేపపిండి చల్లుతున్నాను. మట్టి వేస్తున్నారు కాబట్టి మట్టిలో ఇంకా కలిపి వేయాలంటే ఇంత గార్డెన్కి ఇక లేట్ అయిపోతుంది అనేసి నేను ఫస్ట్ వేపపిండి చల్లుతున్నా. వాళ్ళని ప్రతి సెక్షన్కి 1.5 గోళం, అంటే పెద్దది వాళ్ళు ఎత్తుకొస్తున్నారు చూడండి, అది ఆ గోళం నిండుగా ఎరువు ఉంది డ్రమ్లలో. ఆ ఎరువు ఫస్ట్ వేసి ఆ తర్వాత మట్టి వేసేసేయండి అని చెప్పాను. ఇంకా అదే కలిసిపోతుందిలే అనేసి అలా చేయమని చెప్పాను. సో నేను వేపపిండి అంతా చల్లుకుంటూ వెళ్ళిపోయాను అన్ని సెక్షన్స్లో. కలుపు, పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి చూడండి. ఇంక వాటిపైనే మట్టేసేస్తున్నారు, అవి మళ్ళీ బతుకుతాయి కదా అనుకోవచ్చు మీరు, చెప్తాను. ఇక్కడ స్వీట్ పొటాటో ఉన్నింది, అది ఏముండవులే అనేసి వీడియో తీయలే ఫస్ట్లో. చూస్తే ఒక్క చోట మాత్రం, కొన్ని అన్నీ కులిపోయినాయి, చాలా రోజులు అయింది పెట్టి. ఒక్క చోట మాత్రం లాగితే అది లాగే కొద్ది గడ్డ కనిపిస్తూనే ఉంది. ఎంత పెద్దది, నేనైతే ఎప్పుడే కొనేటప్పుడు కూడా చూడలే అంత పెద్ద గడ్డ. స్వీట్ పొటాటో, అది చిలకడ దుంప అంటారు, మేము గెంజిగడ్డలు అంటాం. చాలా పెద్దది ఉంది చూడండి, తవ్వుతుంటే కనిపిస్తుంది. ఆల్రెడీ పెద్ద తుంట వచ్చేసింది ఒకటి, మళ్ళీ తవ్వుతుంటే వస్తూనే ఉంది. ఇది నేను మొత్తం నాటలేదు, నాటింటే ఇంకా బాగా వచ్చిండేమో. నాకు తిరుపతి హేమ ఇచ్చిందనమాట ఈ స్టెమ్, నా ఫ్రెండ్. ఒకసారి వీడియోలో చూపించాను తను వచ్చింది ఇంటికి. తను ఇచ్చిన మొలక ప్రస్తుతానికి చూడండి అంత పెద్దది, మళ్ళీ విరిగింది. ఇప్పుడు సెకండ్ పీస్, ఇది ఇంకా థర్డ్ పీస్ మళ్ళీ దవ్వుతున్నా. నేను అంతది ఉండదు లేని లాగుతున్నా, అది విరిగి వస్తోంది. అసలు అంతా అట్లే తవ్వింటే కూడా చాలా బాగుండు. ఇంకా థర్డ్ పీస్ కూడా తవ్వాలి. ఇక హేమ ఇచ్చిన కొమ్మని మళ్ళీ నాటుకుందాము అని చెప్పి ఒక చిన్న కుండీలో వేసి ఈ సెక్షన్లో పెట్టినాను. ఆ కుండీలోంచి పెరిగి కిందకి దూకి, ఇంకా సీజన్ మారిపోయింది కదా అని నేను నాటలేదు తీసి. ఇంక ఈ సెక్షన్ అంతా అదే పక్కకి కొమ్మలంతా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వాటికి వేర్లు వచ్చి మట్టిలో పాకేస్తూ ఉంది. ఈ సెక్షన్ అంతా అదే పాకింది. అలా అదంతకదే బయటికి వచ్చి మొలిచింది అనమాట. ఈ గడ్డలు ఇవంతా పాకాయి. సో నేను ఈ సాయిల్ అంతా లూజ్ చేసి గట్లు చేసి పెట్టి తింటే, ఇదిగోండి కుండీ కూడా ఎట్లా అయిపోయిందో చూడండి. దాంట్లో పెట్టిన చెట్టు ఇదంతా పాకేసి అదే మొలిచింది. అలా వచ్చింది కాబట్టి ఉండవులే గడ్డలు అనుకున్నాను నేను. మొత్తానికి అక్కడక్కడ ఉండినాయి. సీజన్లో కరెక్ట్గానే తవ్వినింటే సుమారుగా ఒక 4-5 కిలోలు అయితే వచ్చిండు, నాదే మిస్టేక్. ఇక మొత్తానికి వచ్చిన ఒక 1 కిలో మైన వచ్చింది. ఇప్పుడు అదంతా తీసేసి ఇంకా వేరే పని స్టార్ట్ చేసాము. క్లీనింగ్ కూడా జరుగుతోంది కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న దొండ, ఇంకా శంకుపూలది తీగ. ఇప్పుడు దొండ కొమ్మ చాలామంది అడిగారు, కుదరలేదు. ఎందుకంటే అదంతా అల్లుకుపోయింది చిక్కగా, కాస్త డ్రై కూడా అయింది, అర్థం కాలేదు స్టెమ్స్ ప్రాపర్గా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను నేను. ఇంకా పూర్తిగా లాగలేదు, ఒకవేళ ఉంటే మాత్రం తీసి నేను ఖచ్చితంగా గివ్ అవే లాగా పెట్టేస్తాను. దొండ స్టెమ్స్ సేల్కి ఏం పెట్టను, ఏదో ఒక క్వశ్చన్ అడిగి కాంపిటీషన్ లాగా పెట్టి గివ్ అవే ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి, ఎలక చెవులాకు, ఎలక జీవాకు అంటాం కదా, అది తీగ ఎంత బాగా వచ్చేసిందో. ఇట్లా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది. ముందు కోసిన చోట చిన్న ఆకులు ఉన్నాయి, అలా పెద్దవి కూడా వస్తాయి అన్నమాట ఆకులు. ఇక్కడ ఎరువు ఫుల్గా, డ్రమ్ము ఫుల్గా ఉన్నింది. ఏం ఎరువు అంటే పాతింట్లో ఉన్నప్పుడు ఎదురింట్లో మేకలు ఉన్నాయి వాళ్ళకి, ఒక 4 మేకలు. అది ఎరువు పారేస్తూ ఉన్నారు రోజు, మేకల ఎరువు.
అది పారేయద్దు అని కొన్ని సంచి మూటలు ఇచ్చి పెట్టాం వాళ్ళకి. 2-3 నిండినప్పుడు ఆ మూటలు తీసుకొచ్చి డ్రమ్లో పోస్తూ వచ్చాం. అంటే వెంటనే వాడకూడదు కదా, 3 months అది మగ్గాలి కాబట్టి. సో పోసి కూడా 4 months 5 months అయింది. చూడండి ఎరువు ఎంత పొడిగా అయిపోయింది. సో ఇది కూడా కంపోస్ట్ లాగా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా అయిపోయింది అనమాట. అది చెట్లకు పోపించా. ఈలోపు ఇక్కడ మట్టిలోంచి తేలు కనిపించింది. ఇంకా అందరూ చంపేయి అనేసి పని వాళ్ళు కూడా అన్నారు. ఒకరైతే వదిలే అన్నారు, వదలొద్దు చంపేయండి, చిన్నోడు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ, వద్దు ఇట్లాంటివి అని. జెర్రీ కనిపించింది కానీ చాలాసార్లు తేలు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక కనిపించడం. అంటే మేము చిన్నప్పటి నుంచి చాలానే చూసాము కానీ ఈ గార్డెన్లో కనిపించడం ఫస్ట్ టైం అనమాట. పెద్దదే, బ్లాక్ కలర్ది, పాయిజన్ ఎక్కువనే ఉంటుంది. సో మా ఆయన వచ్చాడు, ఆ పుల్లతో కలిపెట్టేది మా ఆయనే, దాన్ని పట్టుకోవాలనేసి. ఆ కొండీలోనే విషయం ఉంటుంది అనమాట. సో కొండీనే అతిమేసి పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. చిన్నప్పుడు అంతా చూసేదాన్ని. మా ఆయన నాకు మేనమామే కాబట్టి భర్త, మేము కలిసే పెరిగాం చిన్నప్పటి నుంచి. ఈయన ఎక్కువ పాములు, తేళ్ళు, వెంట్రగబ్బులు ఇవంతా ఎక్కువ పట్టుకోవడం, ఆడుకోవడం ఇవి అలవాటు. సో ఈజీగానే పట్టేసుకున్నాడు. చూడండి మట్టి ఉంటే ఇంకా ఊపి చూపిస్తున్నాడు, కొండి ఇలా ఉంటుంది అనేసి. దాంతోనే అది మనల్ని కుట్టేది. ముందర ఉన్న చేతులకి ఉన్నవి జస్ట్ నొప్పి వస్తాయి పట్టుకుంటే అంతే. దాని విషయం ఎలా వదులుతుందో చూడాలి అని చెప్పి మా చిన్నమ్మ ఆ స్వీట్ పొటాటో కొరికి తింటోంది పచ్చిది. అది పెడుతున్నారు చూడండి. ఇట్లుంటుంది వీళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు ఆటలు. సొంత తమ్ముడే మా చిన్నమ్మకి, మేనమామ కాబట్టి. సో అలా కాసేపు ఆడుకున్నారు, మళ్ళీ చంపేశాడు దాన్ని. ఇక ఇక్కడంతా కూడా కలుపులాగా గుబురుగా అయిందనుకుంటున్నారా, ఇది బంతి చెట్లు మొత్తం. ఇంతకుముందు కుంకుమ బంతి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా ఒక సెక్షన్లో, దాని సీడ్స్ అంతా పడి మొత్తం వచ్చేసింది ఇక అంతా. ఇక్కడ చూడండి జెర్రీ కూడా కనిపించింది, దాన్ని కూడా పనోళ్ళే చంపేశారు. ఇవి ఎక్కువే కనిపిస్తాయి ఇక్కడ. మొత్తానికి ఈ కలుపు దానికి ఏం చేస్తున్నాము అంటే ఇలా బండలు వేసేస్తున్నాం. మొత్తం బండలు వేస్తే మొక్కలు ఎక్కడ వేస్తారు అనుకోవచ్చు. బండలు సిమెంట్ వేయకుండా నార్మల్గా పరిచేస్తున్నాం. ఇంతకుముందు నడవటానికి మాత్రం వేసాం కదా, ఇప్పుడు మధ్యలో సెక్షన్స్లో కూడా ఫుల్ వేసేసి ప్రతి బండకి మధ్యలో ఒక బెత్తెడు గ్యాప్ అయితే ఉంచాం మొక్కలు వేసుకోవడానికి. బెత్తెడేం సరిపోతుంది అనుకోవచ్చు, బండ కింద ఉన్న అంతా కూడా మట్టే కాబట్టి మొక్క పాకడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము మల్చింగ్ ఎలా చేస్తాము, పైపున ఏదైనా చెత్త కానీ ఇవంతా కవర్ చేస్తాము కదా, సో దాని బదులు బండలు వేసేసాం అనమాట ఈజీగా. ఇంత ప్లేస్కి మల్చింగ్ వేయలేము కదా గడ్డి రాకుండా. సో మొత్తానికి బండలు ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ, సో వేపించేసాము. ఇంకా కలుపు రాదు, కోళ్ళు కూడా ఎక్కువ అలా అనలేవు. కొక్కుల బాధ కూడా కొద్ది వరకు తగ్గుతుంది. కొక్కులు అయితే ఆ గ్యాప్లో కూడా తవ్వేస్తాయి, గట్లకి తవ్వేస్తాయి, కానీ కొద్ది వరకు అయితే తగ్గుతుంది అనమాట. కోళ్ళు కూడా ఆ గ్యాప్లో తవ్వే ఛాన్స్ ఉంటుంది, కానీ బండ పైన ఎక్కువ కాళ్ళు గీసుకున్నప్పుడు, బండ తగిలినప్పుడు తగ్గిస్తాయి అలా చేయడం. సో ఇది లాస్ట్ ఆప్షన్. ఇంకా గార్డెనే వదిలేయాలి అనుకున్నా, నాకు అంత విసుగు వచ్చింది, ఏ మొక్క నిలబడలేదు అసలు, ఆ గింజలు వేస్తే. సో గార్డెన్ వదిలేసే కంటే ఇది బెస్ట్ ఆప్షన్ కదా అనేసి ఆ పని చేసాము. సంవత్సరం నుంచి ఎరువు పిచ్చి మొక్కలు ఉంటే కొట్టేశాడు. ఫస్ట్ డ్రమ్లో ఎరువు అయిపోయింది, ఇక ఈ డ్రమ్లో ఎరువు వాడదామనేసి కదిలిస్తే మా ఆయన అలా లాగేసరికి ఈ చిన్న డ్రమ్లో కూడా ఎరువు వాడడం స్టార్ట్ చేస్తున్నారు. చూడండి వర్మీ కంపోస్ట్ లాగా అయిపోయింది అంతా. అది తెలుస్తోంది చూడండి, చిన్న చిన్న గుండ్లుగా అనిపిస్తోంది కదా, అది వర్మీ కంపోస్ట్ అయినప్పుడు అట్లే తయారవుతుంది అది ఎరువు. సో ఇంత ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది మొత్తం. ఇందులో నేను గడ్డి, పిచ్చి మొక్కలు అంటే ఇత్తనాలు లేని గడ్డి ఇదంతా కూడా వేసాను. అక్కడక్కడ చిన్న పురుగులు ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం, అవి తీసి పక్కన వేస్తే పక్షులు ఎత్తుకుపోతున్నాయి అన్నీ, వాటికి పండగ అనమాట. సో చాలా ఫైన్గా తయారైపోయింది. నేనేమి అంత కేర్ తీసుకోలేదు, ప్రాపర్గా అన్నీ కలిపేసి ఓపెన్ ప్లేస్లోనే పెట్టేసాం పైన మట్టి కప్పి. సో ఇలా ఉంది ఇది గార్డెన్. మా ఆయన లాగడంలో డ్రమ్ మొత్తం విరిగిపోయింది ఎండలో ఉండేసరికి, అందుకే నీడలో పెట్టుకుని ఉంటే బాగుండు. సో అది అయిపోయినాక ఇక్కడ చూడండి ఈ పైపులు అయితే వేస్తున్నాము. ఇవి పందిర్ల కోసం కట్టించమన్నాను, పై పందిరికి తీగ మొక్కలకి.
మా ఆయన ఆల్రెడీ దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉన్న మంచాలు, ఇనుప మంచాలు ఉంటాయి కదా, వైర్లు అల్లిన మంచాలు, అవైతే కట్ చేసేసాడు వేస్ట్ కాబట్టి. ఫ్రేమ్ కట్ చేసి అవే పోల్స్ లాగా నాటిచ్చేసాడు. ఇక ఇక్కడికి వస్తే అంటే దాని తర్వాత పందిరి ఎలా వేస్తామనేది నేను తర్వాత చెప్తాను. చాలా బాగుంటుంది ఈజీ మెథడ్, కొంచెం ఖర్చు అయింది అంతే, ఎక్కువేం కాదు. ఇక ఈ డ్రమ్ ఎందుకు పగలగొడుతున్నాము అంటే చింత చెట్టు ఉంది దీంట్లో, దీన్ని కొంచెం ట్రిమ్ అయితే చేసాము. చాలా హైట్గా ఉంది, కోసుకోవడం కష్టం ఉంది, ప్లస్ అప్పుడప్పుడు ట్రిమ్ చేయాలి కాబట్టి. ఇక కొంచెం కదిలిచ్చేసరికి అది విరగడం స్టార్ట్ అయింది. ఎండలో ఉండడం వల్ల బాగా పెలుసు అయిపోయింది డ్రమ్. సో మొత్తం తీసేసి వేరే దాంట్లో వేద్దాము అని చెప్తే ఈయన విరుక్కొట్టేస్తున్నాడు అది తీయడానికి. ఇలా ఎప్పుడన్నా మనము రీపాట్ చేయాలి అనుకుంటే తడి ఉన్నప్పుడు చేయొద్దు. ఒక 2-3 డేస్ 4 డేస్ నీళ్లు పట్టకుండా ఎండ పెట్టేసేయండి. అప్పుడు మట్టి ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా మనం అటు ఇటు మోసినా మట్టి ఏం కాదు, గట్టిగా అలాగే ఉంటుంది. ఇక దాన్ని తీసుకెళ్ళి వేరే డ్రమ్లో అయితే పెడుతున్నారు. ఆ డ్రమ్ కొంచెం వెడల్పు తక్కువ ఉందన్నమాట పెట్టినప్పుడు. అలా వెడల్పు తక్కువ ఉన్నప్పుడు అంటే దీనికి వేర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మట్టి ఎక్కువ కట్ చేసే కాలే, అక్కడికి మట్టి అంతా కొంచెం వేర్లు కట్ చేసాము. ఇంకా కొంచెం పట్టకుండా ఉందనేసి అది దిగే వరకు కొంచెం ఇలా కట్ చేశారు. అడుగును ఆల్రెడీ మట్టి వేశారు కొద్దిగా. ఫ్రెష్ మట్టి కొంచెం ఇలా రిపోర్ట్ చేసేటప్పుడు ఏ మొక్కకైనా ఫ్రెష్ మట్టి కాస్తన్నా డ్రమ్లో పట్టేలాగా ఉండాలి. అంటే ముందున్న దానికంటే కొంచెం పెద్ద డ్రమ్ అన్న పెట్టాలి, లేదంటే ముందు పెరిగిన వేర్లు అవి అంతా కూడా సైడ్స్ అడుగున కొంచెం కట్ చేసేసి పెడితే అది ఈ వేర్లు మళ్ళీ ఎప్పుడైతే ఫ్రెష్గా పెరగడం స్టార్ట్ అవుతాయో పైన మొక్క కూడా అంతే ఫ్రెష్గా ఎక్కువ క్రాప్ ఇవ్వడం కానీ మొక్క సైజ్ పెరగడం కానీ జరుగుతుందన్నమాట. సో అలా మొత్తం సైడ్కి మట్టి జిగిరేసి మొత్తానికైతే చనిపోకుండా దాన్ని, ఎందుకంటే చనిపోతుంది అని ఎందుకు అనిపించింది అంటే చాలా పెద్ద వేరు డ్రమ్ని పగలగొట్టుకొని ఆల్రెడీ కింద మట్టిలోకి అయితే దిగేసింది. ఆ పెద్ద వేరుని కట్ చేసామన్నమాట. చాలా పెద్దది, మన అరిచేతిలో పట్టేంత పెద్దది, ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేంత వేరు దిగింది. సో దాన్ని కట్ చేసి అడుగును తీసేసి పెట్టాము. అందుకు చనిపోతుంది అనిపించింది, కానీ నాకైతే ఆ డౌట్ లేదు. మా ఆయనకి డౌట్ ఉండింది, కానీ నేనైతే బతుకుతుంది, అన్ని వేర్లు ఉన్నాయి కదా పెట్టండి పర్లేదన్న. ఇటుపక్కల బండలు ఉండే సైడ్కి కొన్ని షిఫ్ట్ చేసేసాము. కొన్ని మొయ్యలేనేటివి 3-4 కుండీలు అట్లే పెట్టేసాము ఫ్రూట్వి. మిగిలినటువంతా కూడా బండలపైకి షిఫ్ట్ చేసాం, వేర్లు ఎక్కువ దిగకుండా ఉంటాయి అనేసి. సో మొత్తానికి ఇంత అయితే జరిగింది. ఇక ఓవరాల్గా గార్డెన్ లుక్ ఎలా ఉంది అంత క్లీన్ చేశాక అనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. సో ఇది వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కలుపుకి, పందికొక్కులకి, ఇంకా కోడి కూడా కాళ్ళతో అంతా చిరిగేసి గింజలంతా తీసేస్తున్నాయి. వాటికి చెక్ పెట్టడానికి అట్లీస్ట్ 90% ఆ సమస్య తగ్గించడానికి ఈ ఆప్షనే లాస్ట్ అనుకొని ట్రై చేశాను. సో ఇది వాళ్ళ వీడియో నచ్చింది అనుకున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.